హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జాంగ్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ జాంగ్రీ చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలంటే 1 కప్పు మినపప్పు, 2 కప్పులు చక్కెర, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ నిమ్మరసం, 1/2 టీ స్పూన్ ఆరెంజ్ ఫుడ్ కలర్, డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ వంట సోడా. మినపప్పుని 3-4 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నీళ్లు వడగట్టి మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకొని ఇది బాగా స్మూత్గా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి. 1/2 కప్పు నీళ్ళు కానీ దానికన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు కానీ సరిపోతాయి. ఇలా పిండిని మెత్తగా రుబ్బుకొని బౌల్లో తీసుకోండి. దీనిలో ఇప్పుడు బియ్యం పిండి, వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కొంచెం పలుచగా అయితే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకోండి. పిండిని ఈ విధంగా మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా కలుపుకోండి. దీనిలో ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ పిండిని ప్లాస్టిక్ కవర్లో తీసుకుందాం. ప్లాస్టిక్ కవర్కి బదులుగా కెచప్ బాటిల్ కానీ బజార్లో క్లాత్లు అమ్ముతుంటారండి, అవి కూడా తీసుకోవచ్చు. ఈ పిండిని కవర్లో ఒక కార్నర్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒక కార్నర్లో వేసుకొని గట్టిగా పట్టుకోండి. ఈ కోన్ లాస్ట్లో ఒక చిన్న హోల్ చేసుకోండి. హోల్ పెద్దదైతే జాంగ్రీ లావుగా వస్తాయి. ఒక ప్లాస్టిక్ కవర్ మీద ప్రాక్టీస్ కోసం 2-3 సార్లు షేప్ ట్రై చేసుకోండి. తర్వాత ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది మనకు. ఈ పిండిని తర్వాత మిగతా పిండిలో కలిపేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుని చక్కెర పాకం చేసుకుందాం. దానికి 2 కప్పులు చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ వేసుకోండి. ఒక గిన్నెలో లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. చక్కెర తీగ పాకం వచ్చేంత వరకు వేడి చేయాలి. ఇలా తీగ పాకం రాగానే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నిమ్మరసం వేసుకోండి. చక్కెర పాకం ఆరిన తర్వాత క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి ఈ నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం జాంగ్రీ చేయడానికి ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. కోన్ని గట్టిగా పట్టుకొని పుష్ చేసి రౌండ్గా వేసుకోండి. ఫస్ట్ 2 రౌండ్లు చుట్టి తర్వాత షేప్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే జాంగ్రీలు వేసుకోండి. ఆయిల్ తక్కువ వేడిగా ఉంటే జాంగ్రీలు పొంగవు. ఆయిల్ ఎక్కువ వేడిగా ఉంటే జాంగ్రీలు తొందరగా మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టుకొని జాంగ్రీలు వేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పండి. ఈ విధంగా 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి వెంటనే చక్కెర పాకంలో వేసుకుందాం. చక్కెర పాకం గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి జాంగ్రీ వేసేటప్పుడు. ఈ పాకంలో 2 నిమిషాలు ఉంచితే జాంగ్రీలు ఆ సిరప్నంతా పీల్చుకుంటాయండి. జాంగ్రీలు జ్యూసీగా చాలా బాగుంటాయి. తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టుకుందాం. ఇలానే ఇంకొక బ్యాచ్ వేసుకుందాం. ఇలానే అన్ని జాంగ్రీలు చేసుకోండి. ఇప్పుడు మనకు జాంగ్రీలు క్రిస్పీగా బాగా వచ్చాయి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.